హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. అది మొన్న చేసాం కదా, ఈ సంక్రాంతి క్లీనింగ్ అనుకున్న పార్ట్ 1. ఇప్పుడైతే మనం పార్ట్ 2 వీడియో కిచెన్ క్లీనింగ్కి అయితే ఈ వీడియో పెట్టడం జరిగింది. ఆ కిచెన్ క్లీనింగ్ అంటే ఆ సామాన్లు కానీ ఆ గాజు సామాన్లు అవన్నీ తీసి ఎలా వాషింగ్ అవన్నీ మా అమ్మగారు ఎలా క్లీన్ చేశారు అవన్నీ అయితే ఈ వీడియోలో పెట్టడం జరిగింది. మీరు అంతకుముందు మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ క్లీనింగ్ ఎలాగ సామాన్లు తీసాం, మనం ఎలాగ వాషింగ్, మా అమ్మగారి ఆ పని ఏంటో అవన్నీ అయితే వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. పదండి అయితే చూద్దాం ఏంటని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ రోజు అయితే హాల్ అయితే క్లీనింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఈ సామాన్లు మొత్తం తీసుకొని క్లీనింగ్ అయితే దావడం జరుగుతుంది. మా అమ్మగారు అయితే మొత్తం ఇవన్నీ తీస్తారు. చూస్తున్నారుగా, ఈ మొత్తం ఇప్పుడైతే మనం క్లీనింగ్ చేయడం జరుగుతుంది. మనం అయితే స్టార్ట్ చేయలేదు, వర్క్ స్టార్ట్ చేస్తాం. అయితే సామాన్ తీసుకోలేదు ఇంకా. చూస్తున్నారుగా, స్టీల్ బిందెలు కానీ ఇతర సామాన్లు కానీ ఈ కబోర్డ్లో ఉన్న సామాన్ కానీ ఇవన్నీ అయితే మనం ఇప్పుడు తీసుకొని క్లీన్ చేసుకొని మొత్తం వాష్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం. మా అమ్మగారు అయితే రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. దోమేస్తావు కదా మొత్తం? తీస్తాను ముందు, దోమేస్తాను. సరే, తీయట. చూస్తున్నారుగా, ఇప్పుడైతే మేము సామాన్లు తీయడం అయితే జరిగింది. మా అమ్మగారు అయితే ఒక్కొక్క సామాన్ అయితే తీయడం జరుగుతుంది. క్లీనింగ్ అంటారు కానీ క్లీనింగ్ చేయడం కానీ ఈ సామాన్లు తీసి మళ్ళీ అక్కడ పెట్టడం అయితే అంత చిన్న పని అయితే కాదు. చూస్తున్నారుగా, అన్నీ జాగ్రత్తగా తీయాలి. అన్నీ గ్లాస్ ఐటమ్సే. నేను కూడా కొద్దిగా అయితే హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా చాలా సామాన్ అయితే ఉంది. మేమైతే తీసుకుంటున్నాం సామాన్ అన్నీ. ఇప్పుడైతే సామాన్లు అయితే 50% అయితే ఖాళీ అయిపోయినాయి, గ్లాస్ ఐటమ్స్. చూస్తున్నారుగా, మా అమ్మగారు అయితే మొత్తం బయటకు అయితే తీసుకొని వచ్చేసారు సామాన్లు. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ. మా అమ్మ ఇక్కడ ఆల్రెడీ ఈ మొత్తం ఫ్లోర్ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం వాషింగ్ అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటుంది మా అమ్మ. చూస్తున్నారుగా, బాగా నీట్గా అయితే ఫ్లోర్ అయితే కడుక్కోవాలి. లేదంటే డస్ట్ ఏమి ఉంటే మనం ఈ సామాన్లు కడుక్కున్నప్పుడు ఆ సామాన్కి అయితే డస్ట్ అంటడం జరుగుతుంది. అందుగురించి మా అమ్మగారు అయితే ఈ ఫ్లోర్ అయితే క్లీన్ చేయడం జరిగింది ఫస్ట్ వాటర్ పైప్తో. చూస్తున్నారుగా, చాలా సామాన్లు అయితే ఉన్నాయి. మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది ఆల్రెడీ వర్క్. చాలా కష్టం ఫ్రెండ్స్ ఇవన్నీ. అంటే ప్రతి సంక్రాంతికి అయితే మేము అన్నీ క్లీన్ చేసుకుంటాం. చూస్తున్నారుగా, ఇదైతే మొత్తం ప్లాస్టిక్ ఉన్న గ్లాస్ ఐటమ్స్ అయితే ఫస్ట్ క్లీన్ చేయడం జరుగుతుంది. సామాన్లు అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. మా అమ్మకైతే అన్నీ నీట్గా ఉండాలి. అందుకే ఒక్క సామాన్ అయినా కూడా వదలకుండా మొత్తం తీసుకొని వాటర్ వాష్ చేసుకొని మళ్ళీ పేర్చుకుంటుంది. అందులో కొద్దిగా నేనైతే హెల్ప్ చేయడం జరిగింది. చూస్తున్నారుగా, ఎండ కూడా చాలా ఎక్కువే ఉంది. మనం నీడలో కూడా వాష్ చేయొచ్చు, బట్ ఎండలో వాష్ చేస్తే ఏంటంటే ఈ సామాన్లు అక్కడ ఆరిపెట్టుకుంటే త్వరగా. ఇప్పుడైతే క్లీనింగ్ అయితే హాఫ్ అయితే ఓవర్ అయిపోయింది. చూస్తున్నారుగా, మొత్తం అయితే ఎండలోన ఆరిపెట్టింది మా అమ్మ. ఇంకా ఈ కొన్ని ఐటమ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ మొత్తం ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ అయితే మనం వెళ్ళి సామాన్లు అయితే తీసుకుని వద్దాం. చూస్తున్నారుగా, మా అమ్మ అయితే మొత్తం క్లీనింగ్ చేసుకుంటుంది. అమ్మయ్య, ఇది అయిపోతే మళ్ళీ రౌండ్ తెచ్చుకోవడమేనా? అయితే ఎత్తటి సామాన్లు ఇవన్నీ ఈరోజు అవుతాయి లేవా? రౌండ్ అయితే స్టీల్ సామాన్లు ఉన్నాయి.
స్టీల్ సామాన్లు అయ్యాక ఇవన్నీ ఎత్తుదాం. ఎత్తులో పెట్టి ఎండ ఉన్నదంటే ఇతర సామాన్లు ఉంటాం, లేదంటే రేపే గా సామాన్లు అయిపోయినాయి కదా. వాళ్ళకి దొక్కున్నాయి కదా, తీయాల ఎదురు కబోర్డు. ఈ చుట్టాన్ని కలిసి అక్కడ తీర్చినప్పుడు వేరే కష్టం అవుతుంది. అప్పుడంటే ఏ సెక్షన్ ఆ సెక్షన్ తెలిసి దాన్ని అన్నీ కలిసిపోయినాయి బిజారు అయిపోయి. ఇవన్నీ ప్లాస్టిక్ కదా. ఇదిగోండి ఇతర సామాన్లు తోముతున్నాము. మొన్న హాల్ చేసాం కదా, ఇంకొక బెడ్రూమ్ చేసాము, అది వీడియో తీయలేదు బెడ్రూమ్ది. ఇది కిచెన్, ఇతర సామాన్లు, గాజు సామాన్లు, అన్ని ప్లేట్లు, స్టీలు అన్నీ ఉన్నాయి కిచెన్లో. ఇవి ఎక్కువ సామాన్లు, అందుకే మరి బెడ్రూమ్ వీడియో తీయలేదు. ఇవాళ కిచెన్ తీస్తున్నాం చూడండి. గాజు సామాన్లు అయ్యాయండి. ఇక ఇతర సామాన్లు అయ్యాక స్టీల్ సామాన్లు ఉన్నాయి దోమాలి. గాజు సామాన్లు అన్నీ అయితే ఇవి దోమడం. ఇక ఎండిపోతుందని ఇతర సామాన్లు ముందు దోమేస్తున్నాము. ఇవి అయ్యాక స్టీల్ సామాన్లు తుడిసిచ్చినా అయిపోతాయి, ఎండ లేకపోయినా అవుతుంది. కానీ ఇతర సామాన్లకు ఎండ ఉండాలి. చూడండి, ఎండిపోతే మా తూలిపోవు, తెల్లగా బాగుంటాయి, మరకలు అయిపోతాయి. ఎండిపోకుండా దోమాలి. ఇలాంటి పొద్దుములిగిపోద్ది. తెల్లవారులు చేస్తున్నాను, తెక్కుంటున్నా పనులు. వీటికి గుండతోనే దోమితే తెల్లగా అవుతాయి, ఇసుక వేస్తే తెలుగు అవుతాయి. చూడండి, ఇసుక వేస్తున్నాను. వీటికి గుండ కొంచెం పెద్ద సామాన్లు ముందు దోమిస్తే కాస్త గుండ మండ ఉన్నాయి ఎక్కువ. చూడండి, తెలిపోయింది. ఇసుక మన్ను కంటే ఇటు గుండ వేస్తే తెల్లగా అవుతుంది. దానిలో కొంచెం ఇసుక చూడండి, అది తెల్లగా అయ్యి. చూడండి, వైట్గా అయ్యి. గాబర్ లేకుండా నేను పాది చేస్తే ఒకటి నీట్గా అవుతుంది. మరి గాబర్ చేసామనంటే మరకలొగ్గవు, సామాన్లు బాగోవు. చూస్తున్నారుగా, సామాన్లు అయితే ఒక్కొక్కటి ఎండబెట్టడం జరుగుతుంది. అలాగా కొద్దిగా అయితే ఫినిష్ అయింది. మరి కొంచెం ఉన్నాయి, మొత్తం అయితే ఫినిష్ అయిపోయినాయి ఇతర సామాన్లు అయితే. ఇప్పుడైతే కిందకి తీసుకువెళ్ళి రెడీ చేసుకోవాలి సామాన్లన్నీ. చూస్తున్నారుగా, అన్నీ అయితే ఫినిష్ అయిపోయినాయి. మనకి గ్లాస్ ఐటమ్స్ ఉన్న ఇత్తడి సామాన్లు అయితే ఫినిష్ అయిపోయినాయి ఈ రోజుకి. ఇప్పుడైతే మొత్తం స్టీల్ ఇత్తడి సామాన్లు అన్నీ ఖాళీ అయిపోయినాయి కదా. చూస్తున్నారు కదా, మొత్తం ఖాళీ. ప్లేట్ మొత్తం రౌండ్ ప్లేట్, ఆ చిన్న కొద్దిగా ఉన్నాయి స్టీల్ సామాన్లు. కబొట్లు మొత్తం ఖాళీయే. స్టీల్ సామాన్లు అయితే ఇప్పుడు తీయడం జరిగింది బయటికి. చూస్తున్నారుగా, ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటుంది మా అమ్మ. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనకి ఈ వాషింగ్ అయితే ఉంటుంది, స్టీల్ సామాన్లు క్లీన్ చేసుకోవడం. చూస్తున్నారుగా, కిచెన్ సామాన్లు అన్నీ అయితే మేము తెచ్చేసాం బయటికి. ఇక్కడైతే మా అమ్మ ఆల్రెడీ రెడీ అయిపోయింది క్లీన్ చేసుకోవడానికి. చూస్తున్నారుగా, చాలా సామాన్లు అయితే ఉన్నాయి. ఈ ఎండ మాత్రం ఇటు కొద్దిగా తక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే ఏమో రెయిన్ ఉందో ఏమో తెలియదు, కానీ తెల్లారి నుంచి మబ్బుగా ఉంది మా దుక్కు అయితే. చూస్తున్నారుగా,
చాలా డస్ట్గా ఉంది. మా అమ్మ అయితే క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఈ సంక్రాంతికి ఎలా క్లీనింగ్ చేశారో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అందరూ సంక్రాంతి క్లీనింగ్లో బిజీగా ఉంటారు నాకు తెలిసి. మేమైతే ఈ క్లీనింగ్ అయితే ఒక చిన్న వీడియో తీసి పెట్టడం అయితే జరిగింది. మీరైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మంచి మంచి వీడియోలకి అయితే మీ ముందుకైతే తీసుకుని రావడం జరుగుతుంది. చూస్తున్నారుగా ఇప్పుడైతే స్టీల్ సామాన్లు 70% క్లీనింగ్ అయితే అయిపోయింది. అయిందా? ఇవి అయిపోతే స్టీల్ సామాన్ల, ఇవి అయిపోతే గాజు సామాన్ సర్దుకోను. ఇవి రేట్ ఎదుగుతాయి. చూస్తున్నారుగా అన్ని సామాన్లు అయితే ఎక్కడెక్కడ మేమైతే పేర్చుకున్నాం. స్టీల్ సామాన్లు కానీ ఇతర సామాన్లు కానీ మనకి ఒక గ్లాస్ ఐటమ్సే. నెక్స్ట్ గ్లాస్ ఐటమ్స్ మనం సర్దుకుంటే ఈరోజు అయితే కిచెన్ క్లీనింగ్ అయితే ఓవర్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ గ్లాస్ ఐటమ్స్ కూడా మేమైతే అన్నీ పేర్చడం అయితే జరిగింది. ఇప్పటికైతే మా కిచెన్ వర్క్ క్లీనింగ్ అయితే కంప్లీట్. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ ద్వారా కామెంట్ చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. క్లీనింగ్ అయితే మాది సంక్రాంతి క్లీనింగ్ అయితే మొత్తం ఓవర్. మరి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి అయితే ఫినిష్ చేస్తే మన వర్క్ అయితే కంప్లీట్గా ఓవర్ అయిపోయినట్టే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మేము చేస్తుంటాం. మీకైతే అది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అలాగే డిఫరెంట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకైతే నా వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చండి మాత్రం ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.